Yeah, dear students, now we are seeing Maths 1B క్వశ్చన్ నెంబర్ 17లా 4 మార్క్స్ది మనం మాట్లాడుతున్నాం. అందులో సెకండ్ క్వశ్చన్, ఇంతకుముందు ఫస్ట్ క్వశ్చన్ చూసాం కదా. సెకండ్ క్వశ్చన్ చూడండి, ఇది చాలా ఈజీ అమ్మా, ఇంపార్టెంట్. ప్లీజ్ ప్రాక్టీస్ దిస్. ఇది చాలా ప్రాక్టీస్ చేయండి, ఇది చాలా ప్రాక్టీస్ చేయండి అమ్మా. మోస్ట్ రిపీటెడ్ క్వశ్చన్ ఇది. హోప్ దిస్ టైమ్ ఇట్ మే కమ్. చూడండి ఒకసారి. ద డిస్టెన్స్ టైమ్ ఫార్ములా ఫర్ ద మోషన్ ఆఫ్ ఎ పార్టికల్ అలాంగ్ విత్ ద స్ట్రేట్ లైన్ ఈజ్. సో ఇది క్వశ్చన్ మనకి, ఇది మనం బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఇలాంటిది we are considered this. ఇక్కడ ఏమి ఇచ్చారు? s is equal to t cube minus 9t square plus 24t minus 18. ఓకేనా, ఇది ఇచ్చాడు. నా ఫైండ్ వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ జీరో. వెన్ అండ్ వేర్ వెలాసిటీ జీరో. వెలాసిటీ జీరో ఎప్పుడు అవుతుంది అని అంటున్నాడు. ఓకేనా, సో ఏం లేదు చూడండి, చాలా సింపుల్. ఇచ్చిన ఫస్ట్ ఫంక్షన్ని రాస్తాం ఇట్లా, s is equal to t cube minus 9t square plus 24t minus 18. ఓకేనా, రాసినాక ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు t we get. ఇంతకుముందు రాసాం స్టెప్ ఒకటి కదా, ఆన్ డిఫరెన్షియేటింగ్ విత్ రెస్పెక్ట్ టు టీ వి గెట్. ఓకేనా, సో దీన్ని డిఫరెన్షియేట్ చేయాలి. సో ఎస్ని డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేదే వెలాసిటీ అన్నాం కదా ఇంతకుముందు కూడా సేమ్. సో వి ఈక్వల్ టు ఏం రాస్తామమ్మా? డిఎస్ బై డిటీ. ఈ ఎస్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? డిఎస్ బై డిటీ. ఎస్ని డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుంది? డిఎస్ బై డిటీ. ఆ డిఎస్ బై డిటీనే మనం ఏమంటున్నాం? వెలాసిటీ అంటున్నాం కదా. సో ఇప్పుడు డిఫరెన్షియేట్ చేస్తే ఏమొస్తుందమ్మా? టీ క్యూబ్. టీ క్యూబ్ డిఫరెన్షియేషన్ ఏమవుతుంది? క్యూబ్ అంటే ముందుకు 3 వస్తుంది కదా, ముందుకు 3 వస్తుంది. చూడండి ఇక్కడ ముందుకు 3 వస్తుంది, మళ్ళీ ఇలా వచ్చే క్రమంలో ఇదేంది? తగ్గుతుంది ఒకటి, అంటే 2 అవుతుంది. చూడండి ఇక్కడ టీ క్యూబ్ ఒక డెరివేటివ్ 3t స్క్వేర్, టీ క్యూబ్ ఒక డెరివేటివ్ 3t స్క్వేర్, టీ క్యూబ్ ఒక డెరివేటివ్ 3t స్క్వేర్. నెక్స్ట్ మైనస్ 9t స్క్వేర్ డెరివేటివ్ ఏమవుతుంది? మైనస్ 9t స్క్వేర్ 2 ముందుకు వస్తుంది, అంటే ఏమవుతుంది? మైనస్ 18 అవుతుంది కదా. అండ్ ఇక్కడ 1 అనమాట, రాసిన 1 ఇది. సో ఇది దీని ఒక డెరివేటివ్. మైనస్ 9t స్క్వేర్ డెరివేటివ్ ఏమైంది? మైనస్ 18t. మైనస్ 9t స్క్వేర్ డెరివేటివ్ ఏమైందమ్మా? మైనస్ 18t. మరి 24t డెరివేటివ్ సార్, 24t. టీ అంటే ఒక సింగిల్గా ఉన్నది కాబట్టి 24 ఆన్సర్, 24 కదా. అండ్ మైనస్ 18, ఇక్కడ టీఏ లేదు. టీ లేనప్పుడు 0, అంటే దిస్ టర్మ్ విల్ నాట్ బి దేర్. దీని డెరివేటివ్ 0. ఓకేనా, టీ క్యూబ్ డెరివేటివ్ 3t స్క్వేర్, మైనస్ 9t స్క్వేర్ డెరివేటివ్ మైనస్ 18t, 24t డెరివేటివ్ 24. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, రైట్. సో ఇప్పుడు మనకు డెరివేటివ్ వచ్చింది. సో ఇక్కడ ఏమంటున్నాడు క్వశ్చన్లో? వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ జీరో. వెన్ అండ్ వేర్ ద వెలాసిటీ జీరో. వెలాసిటీ జీరో కావాలంటే మనం ఫైండ్ చేసింది ఏంటి? ఇప్పుడు వెలాసిటీ ఇది కదా. ఇది జీరో ఎప్పుడు అవుతుంది అంటే దీన్ని ఏం చేయాలి? వెలాసిటీ జీరో తీసుకోవాలి. వెలాసిటీ ఏం తీసుకోవాలమ్మా? జీరో. క్వశ్చన్లోనే ఉంది. వెలాసిటీ అంటే ఏంటి? ఇది మన వచ్చింది అంటే 3t స్క్వేర్ మైనస్ 18t ప్లస్ 24 ఈక్వల్ 0. 3t స్క్వేర్ మైనస్ 18t ప్లస్ 24 ఈక్వల్ టు 0. ఇవన్నీ ఏ టేబుల్ పోతుంది చూడండి? 3 టేబుల్లో అంటే తగ్గిస్తే ఏమవుతుందమ్మా? 3 టేబుల్ అంటే కట్ చేస్తే ఓన్లీ టీ స్క్వేర్. 3 టేబుల్ ఎప్పుడు 6, అందుకనే 6. 3 టేబుల్ ఎప్పుడు 8. సో ఇలా మనకు ఒక ఈక్వేషన్ వస్తుంది. టీ స్క్వేర్ మైనస్ 2t ప్లస్ 8, టీ స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 ఈక్వల్ 0 వచ్చింది. టీ స్క్వేర్ మైనస్ 60 ప్లస్ 8 ఈక్వల్ 0. మరి ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం? ఫ్యాక్టరేషన్ కదా, ఇది క్వాడ్రాటిక్ స్క్వేర్లో ఉంది కదమ్మా. దీన్ని ఫ్యాక్టరేషన్ చేస్తే ఏమొస్తుంది చూడండి? టీ మైనస్ 2 ఇంటూ టీ మైనస్ 4 ఈక్వల్ 0. అంటే దీన్ని మనము t మైనస్ 2 ఇంటూ టీ మైనస్ 4 ఈక్వల్ 0. ఎందుకంటే 2 4 8, 2 ప్లస్ 4 6, 2 4 8, 2 ప్లస్ 4 6 అయింది కదా. అలా రాస్తాం దీన్ని. t మైనస్ 2 ఇంటూ టీ మైనస్ 4 ఈక్వల్ 0. గుర్తుపెట్టుకోవాలమ్మా, దీని ఫ్యాక్టరేషన్ ఇది. t మైనస్ 2 ఇంటూ టీ మైనస్ 4 ఈక్వల్ 0. మరి మనం దీన్ని చేస్తే ఏమొస్తుంది మనకు? ఇది 0 ఎప్పుడు అవుతుందమ్మా? ఏం పెడితే 0 అవుతుంది? 2 పెడితేనే కదా, ఎందుకంటే 2 మైనస్ 2 0 కాబట్టి, అందుకని టీ వాల్యూ 2. ఇది ఎప్పుడు 0 అవుతుంది? 4 పెడితేనే 0 అవుతుంది, అందుకని టీ వాల్యూ 4. అంటే టీ వాల్యూ 2 కావచ్చు, టీ వాల్యూ 4 కావచ్చు, టీ వాల్యూ 2 కావచ్చు, టీ వాల్యూ 4 కావచ్చు. సో ఎట్ 2 seconds వెలాసిటీ 0, ఎట్ 4 seconds వెలాసిటీ 0. 2 seconds అప్పుడు వెలాసిటీ 0 అవుతుంది, 4 అప్పుడు కూడా వెలాసిటీ 0 అవుతుంది. ఓకేనా. ఇంకా మరి క్వశ్చన్లు ఏమన్నాడు? వెన్ అండ్ వేర్ అన్నాడు కదా. వెన్ అంటే ఇది, వెన్ అంటే 2 or 4. మరి వేర్ అన్నప్పుడు ఏం చేయాలమ్మా అంటే మనకి ఇచ్చిన ఇది ఉంది కదా, ఇచ్చిన ఫంక్షన్ ఉంది కదా, అందులో టీ వాల్యూ 2 పెట్టాలి ఫస్ట్. ఎందుకంటే 2 ఆన్సర్ ఏమొచ్చింది? 2. ఆ 2 అనేది ఇందులో పెట్టేసాలి. యూ హావ్ టు బ్రింగ్ ఇట్, ఇలా పెట్టాలి. ఎప్పుడైతే ఏమవుతుంది చూడండి? టీ క్యూబ్ అంటే 2 క్యూబ్ మైనస్ 9t స్క్వేర్ అంటే మైనస్ 9 స్క్వేర్. ఎందుకంటే టీ ప్లస్లో ఏం పెడుతున్నాం? 2. 24t అంటే 24 మైనస్ 18 అంతే కదా. మరి దీన్ని సాల్వ్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? 2. ఎట్లా సార్ 2? చూడండి, 2 క్యూబ్ ఎంత అమ్మా? 8. 2 క్యూబ్ ఎంత? 8. ఇక్కడ 2 స్క్వేర్ ఎంత? 4 ఇంటూ మైనస్ 9 మైనస్ 36, 24 2s 48. ఇదంతా మైనస్ 18 కదా. సో ఫస్ట్ మనం ప్లస్లు చూద్దాం. 8 ప్లస్ 48 ఎంత అవుతుంది? 56.
తర్వాత మైనస్లు చూద్దాం. -36 -18 ఎంతమ్మా? -54. 56లోకి వెళ్ళి 54 పోతే ఎంత? 2 కదా ఆన్సర్. 2 అంటే వెన్ టైమ్ ఈజ్ 2 డిస్టెన్స్ ఈజ్ ఆల్సో 2. ఓకే, మళ్ళీ అలానే ద వెలాసిటీ 0. టైం 2 seconds అప్పుడు ద వెలాసిటీ ఏమైంది? 0 అయింది ఇక్కడ. నెక్స్ట్ టీ ఈక్వల్ మనకి ఇంకో ఆన్సర్ ఏమొచ్చింది? 4 పెట్టాలి. అంటే ఇందులో 4 పెట్టాలి. ఎక్కడైతే టీ ఉందో అక్కడ 4 పెట్టాలి. 4 పెడితే ఏమవుతుందమ్మా? 4³ -9 × 4² + 24 × 4 -18. అదే రాస్తాం. 4³ -9 × 4² + 24 × 4 -18. దీని ఆన్సర్ ఏమైంది సార్? -2. ఎట్లా సార్? 4³ ఎంత అమ్మా? 64. 4² ఎంత? 16. 16 9s ఎంత వస్తుంది మనకు? 16 9s 4 5 -144 వస్తుంది. ఓకేనా? 24 4s ఎంత? 24 4s 96. ఓకేనా? -18. ఫస్ట్ ప్లస్లు చూస్తే 64 + 96 ఎంత అమ్మా? 150. ఓకేనా? -64 - 96 160 వస్తుంది. 64 96 160 వస్తుంది. -144 -148 -162. సో 160లోకి వెళ్ళి 162 పోతే ఎంత అమ్మా? -2. సో at time 4 the velocity is 0. So this is what our question is. Very important. Please practice. Okay.